డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహమేనా? అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ఎత్తుగడ సెంటిమెంట్ను రగల్చి లబ్ధి పొందే ప్రయత్నం, మహిళా బిల్లులోని లోపాలపై చర్చ జరగకుండా చేసే కుట్ర, దక్షిణాది గొంతు నొక్కేందుకు ఈ వివాదాల ఆట. నిజంగా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు సంబంధించిన బిల్లు ఒకటి నడుస్తుంది, అటు దక్షిణాదికి సంబంధించి ఉత్తర భారతదేశం దక్షిణాది భారత్కు సంబంధించి నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో మనం దక్షిణ భారతదేశానికి సంబంధించి ఒక దేశం కావాల్సిందే, ఉత్తర భారతదేశానికి సంబంధించి అదో దేశం కావాల్సిందే. ఇలానే ఏంది అంటే పూర్తి స్థాయిలో వివక్ష చూపించుకుంటూ పోతే అక్కడ హిందీ అని ఇక్కడ తెలుగు అని ఆఖరికి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మన దక్షిణ భారతదేశంలో దాదాపుగా 45% ఎబో ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళే నివసిస్తున్నారు. ఎందుకంటే రేపు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా వస్తే ఇలాంటివి జరిగితే రానివ్వకుండా అడ్డుకునేందుకు బలమైన వ్యాపారాలు చేసేదంతా కూడా వీళ్ళే. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా దయచేసి నేను ఆలోచించాలి ఏంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు మహిళల బిల్లుకు సంబంధించి పార్లమెంట్కి తీసుకొత్తాలి కదా, దాంట్లో రచ్చ ఉన్నది, వాటి అంశాల మీద చర్చలు అవసరం లేదు. ఇక దాంతోపాటు మన దక్షిణ భారత్ మీద అనేక రకాలుగా వివక్ష కొనసాగుతుంది, అది ఈనాటిది కాదు. సో మొత్తానికి ఈ తేజస్వి సూర్య చేసిన ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, తెలంగాణ మీద చిల్లర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ అంటే ఇట్లా ఏంటంటే ఆయనకు చిన్న చూపు, ఆ చిన్న చూపు విధంగా మాట్లాడిన ఆ భాషకు సంబంధించి ఇంకా సిగ్గు లేకుండా సిగ్గుమాలిన పని లేక కిషన్ రెడ్డి దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు.